ఒక వెబ్సైట్ చేయించుకోవాలనుకుంటే ల్యాక్స్ పడుతుంది అనుకుంటున్నావా? ఆగరా బాబు, జస్ట్ 3000తోనే చాలా వెబ్సైట్ చేయొచ్చు. అండ్ ఇంకొన్ని వెబ్సైట్స్ 3 lakhs పెట్టినా సరే వర్క్ అవ్వవు. చూడు సింపుల్గా చెప్తా, వెబ్సైట్ కాస్ట్ అంటే హౌస్ కట్టినట్లే, గుడిసే అండ్ బంగ్లా రెండు ఒకటేనా? కాదు కదా. సో అలానే సింపుల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటే లైక్ డొమైన్ కానీ, హోస్టింగ్ అండ్ సమ్ బేసిక్ డిజైన్. సో ఇలాంటి ఫీచర్స్ కావాలి అంటే జస్ట్ 3K నుంచి ఒక 10K లోపల అయిపోతుంది. కానీ కొన్ని బిజినెస్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ బుకింగ్స్ అని చెప్పేసి, పేమెంట్స్, లాగిన్ సిస్టమ్స్, కస్టమ్ డిజైన్, ఇవన్నీ కావాలి అంటే అరౌండ్ ఒక 25,000 నుంచి 50,000 వరకు పడుతుంది. మరి బిగ్ కంపెనీ వెబ్సైట్స్ అంటావా, లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి వెబ్సైట్స్ డిజైన్ చేయాలంటే ల్యాక్స్ అయితే అసలు సరిపోదు, క్రోర్స్లోనే పడుతుంది. ఎందుకంటే వీటికి చాలా ఫీచర్స్ అనేవి యాడ్ చేసి ఉంటారు. బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, సెక్యూరిటీ, సర్వర్స్ అని చెప్పేసి, స్పీడ్, మెయింటెనెన్స్. సో ఇలా ఇవన్నీ కూడా సపరేట్ ఖర్చులు అనమాట. వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి క్రోర్స్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, నా ఫ్రెండ్ వెబ్సైట్ చేయిస్తారు 2,000కి. ఇలాంటి బ్యాచ్ని అస్సలు నమ్మద్దు. ఒకవేళ చేయించినా సరే ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం కంటే లోడింగ్లోనే ఎక్కువ టైం పోతుంది. సో వెబ్సైట్ కాస్ట్ డిపెండ్స్ ఆన్ డిజైన్, దాంట్లో ఉన్న ఫీచర్స్, సెక్యూరిటీ, స్పీడ్ అండ్ డెవలపర్ ఎక్స్పీరియన్స్ అండ్ సమ్టైమ్స్ డొమైన్ ఆల్సో. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక వెబ్సైట్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ 1 minute తెలుసుకోవాలనుకుంటే మన పేజ్ని ఫాలో అవ్వు.